పార్టీ హయాంలో డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అని పిలిపించుకున్న సతీష్ చంద్ర గారు ఐఏఎస్ ఆఫీసర్ వారు రిటైర్ అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఆయన చైర్మన్ అయ్యారు. తప్పే కావచ్చు, చైర్మన్ కావచ్చు, అది కాదు, తప్పే ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాలలో డీజీపీ మహేందర్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరించారు. అసలు మహేందర్ రెడ్డి గారు డీజీపీ ఉన్నప్పుడు డీజీపీ బయట కనిపించలే, డీజీపీ ఉన్నారా లేదా కూడా తెలియకుండా ఆ విధంగా పోలీసులని సొంత సెక్యూరిటీ గార్డ్ లాగా వాడుకున్నటువంటి చైర్మన్ గా పెట్టారేమో, అందరికి కనిపిస్తారు కదా. దీంట్లో ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అవినీతి భాగవతాలు, జనార్దన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అవినీతి భాగవతాలు, టీఎస్పీఎస్ పేపర్ లీకులు బయటకు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒక అవినీతి మచ్చ ఉన్నటువంటి ఒక అధికారిని ఎందుకని చెప్పేసి సమాజం నుంచి ఒకటి అది వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నాగార్జున సాగర్ డ్యామ్ విషయం వస్తే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి అవినాభావ సంబంధం ఉంది. ఇద్దరు గురు శిష్యుల్లాగా కనిపిస్తున్నారు. ఎప్పుడు హైదరాబాద్కు వచ్చిన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆప్యాయత ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంత ఆప్యాయంగా ఉన్న నాయకులు ఇద్దరి మధ్య ఆప్యాయత ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోలేరా? ఇప్పుడు నువ్వు గురువు అని చెప్పినప్పుడు నీ శిష్యుడు చెప్తే వినడా? ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు చేస్తారేమో. ఎన్నికల రోజే అక్కడ తుపాకులు పట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు నాగార్జున డ్యామ్ని ఆక్రమించుకోవడం, ఇక్కడ పోలీసు వాళ్ళు వెళ్ళడం అంటే మళ్ళీ ఒక ప్రాంతీయ భావాన్ని ప్రజల్లో, ఆంధ్ర తెలంగాణ మళ్ళీ ఒక సెంటిమెంట్ని ప్రజల్లో తీసుకురావడానికి ఆ రోజు ట్రై చేశారు. ఏ రోజు అయితే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఇక్కడ తెలంగాణ ఎన్నికల తర్వాత అక్కడ నాకు ఆంధ్రాకి రావాలంటే పాస్పోర్ట్ కావాలంటే అట్లా కావాలంటే బ్యారికేడ్లు వేస్తారంట అని చెప్పేసి టైం చూసి మరి అక్కడ అనౌన్స్మెంట్ చేశారు. దాన్ని ఫాలో చేస్తున్నట్టు ఆ రోజు కనిపించింది. ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ ఏ విధంగా డైవర్ట్ చేయాలని ఆలోచించారు. కానీ ప్రజలు ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సమయం వేరే, ఇప్పుడు సమయం వేరే. ప్రజల్లో అప్పుడు ఉన్నటువంటి చైతన్యం వేరే, ఇప్పుడున్న చైతన్యం వేరే. ఇప్పుడు ప్రజలు నాయకులని టీచ్ చేసే పరిస్థితులు వచ్చారు. నాయకులకి రాజకీయం నడిపించే పరిస్థితులు ఈరోజు ప్రజలు వచ్చేసారు. గతంలాగా రాదు, ఎరి పుష్పాలు కాదు. గతంలో మనం ఏది చెప్పినా ప్రజలు గుడ్డిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఈరోజు లేదు. సో ఆ రోజు ఇది జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ఓటర్లని మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని చెప్పేసి అదొక తెలిపోయింది. వీళ్ళ ఇద్దరి కలిసి కడుతున్నటువంటి మైండ్ గేమ్ ఇది ఏమంటారు డ్రామా అనేది క్లియర్గా తెలిసిపోయింది. సో దాన్ని రేవంత్ రెడ్డి గారు నిన్న ఆయన యూజ్ చేసినటువంటి పదజాలాలతోటి పెద్ద దుమారం కూడా లేకింది. తుపాకులు పట్టుకున్న పోలీసు ఇక్కడ వస్తుంటే నువ్వు రెండవ ముఖ్యమంత్రి, నువ్వు రెండవ, నీకు చేతగాడు సన్యాసి దద్దమ్మ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తిట్టడం జరిగింది. ఆ తిట్టడం వల్ల మా రాముడు మా కృష్ణుడు కేసీఆర్ ఆయన ఇంతటి మాట అంటారా అని చెప్పేసి నా గతంలో ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఒక నాయకుడు, బాధ్యతగా వ్యవహరించాల్సిన నాయకుడు బాల్క సుమన్ ముఖ్యమంత్రి పైన నువ్వు చెప్పు తీసుకొని బయట బహిరంగంగా మాట్లాడడం అది అభ్యంతరకరం. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడి పట్ల అంత ఇంగిత జ్ఞానం ఉన్నప్పుడు బాల్క సుమన్కు ఒళ్ళు పై తేలికుండా మాట్లాడకూడదు. నువ్వేం చేసినవరా భయ్? నీ కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మీడియా ప్రతినిధులను కూడా ఏమరా భయ్ అరే అని చెప్పి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. బహిరంగంగా ఎవడవాడు? ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు బహిరంగ వేదికలపై ఇచ్చినప్పుడు ప్రశ్నించడం, నిలదీయడం ప్రజలకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అధికారం. ఒక ముఖ్యమంత్రిని ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళ డిమాండ్ అడిగితే మీలాంటి కుక్కలను చాలా చూశాను అని చెప్పేసి ప్రజల్ని కుక్కలుగా సంపాదించినటువంటి సందర్భాలలో ఎక్కడ పోయింది బాల్క సుమన్? ఆ చెప్పు ప్రజల ఓటుతోటి అధికార మదం ఎక్కినటువంటి కేసీఆర్కి ప్రజల్ని విస్మరిస్తుంటే, బహిరంగంగా ప్రజల్ని అవమానిస్తుంటే ఆ రోజు నీ చెప్పేందుకు లేవలేదు కేసీఆర్ పైన. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే నువ్వు ఆ రోజు ఆపవలసింది. నిజంగా బాల్క సుమన్ గారు మాట్లాడిన మాటలు అభ్యంతరకరం. అది హైలీ అబ్జెక్షనబుల్. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటాం మరి అది అంటే వాళ్ళు ఇంకా ఇట్ సీమ్స్ ఇంకా వాళ్లే పవర్లో ఉన్నారు అనే ఆ హ్యాంగ్ ఓవర్లో ఏమైనా ఉన్నారేమో అని అనిపిస్తుంది మాట్లాడుతుంది అన్నది. అదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇంకా అదే భ్రమల్లో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు అని చెప్పేసి